దేశపాత్రునిపాలెంలోని గ్రామంలోని స్థానికంగా ప్రతి సంవత్సరం ఆచార ప్రకంగా సుమారు 100 సంవత్సరాల నుండి ఈ యొక్క గ్రామానికి మంచి జరగాలంటూ శ్రీ బంగారమ్మ తల్లికి ఈ రోజు తెల్లవారుజామున నుండి పసుపు కుంకుమలు ఇచ్చేందుకు మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామ దేవతను సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు జనసేన పార్టీ కొత్తవలస మండల అధ్యక్షులు గోరపల్లి రవికుమార్ మాట్లాడుతూ బంగారమ్మ తల్లి ప్రత్యేకత కోసం ఈ సందర్భంగా కొత్తవలస స్టార్ జర్నలిస్ట్ యూత్ అసోసియేషన్ మీడియా ద్వారా ప్రజలకు ఈ సందర్భంగా అమ్మవారి యొక్క ప్రత్యేకత కోసం వివరించారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న వాళ్ళు గోరపల్లి చిన్నబాబు, జనసేన నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే సాయంత్రం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ కార్యక్రమాలు కూడా జరగబడుతున్నాయి. పేరు గొరపల్లి రవికుమార్. నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కొత్తవలస. ఈరోజు కొత్తవలస మండల దేశపత్ర గ్రామంలో శ్రీ మా స్వగ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపు తండాలుగా జనాలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ అమ్మవారికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అమ్మవారికి ఏదైనా కోరికలు కోరుకుంటే ఈవిడ కోరికలు తీరుతాయని చెప్పేసి చుట్టుపక్కల గ్రామాలందరికీ నమ్మకం. ఏదైనా చుట్టుపక్కల గ్రామాలకు వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే అమ్మవారి దగ్గరికి వచ్చే కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఇక్కడ మొక్కుబడులు కూడా చెల్లించుకుంటారు. అందులో భాగంగా ఈ రోజు తీర్థ సందర్భంగా చుట్టుపక్కల జనాలందరూ కూడా రావడం జరుగుతుంది.